మన భారతదేశంలో చాలామంది రాజులు ఉన్నారు కదా. అందులో గెలిచిన వాళ్ళు కొంతమంది అయితే వాళ్ళ రాజ్యం కోసం పోరాడి ఓడిపోయిన వాళ్ళు మరెందరో. అందులో కొంతమంది గురించి మనకి తెలుసు, కానీ మరి కొంతమంది మనకి చరిత్రలోనే మిగిలిపోయారు. అలాంటి వాళ్ళ గురించి మనం తెలుసుకుందాం. అలాంటి రాజుల్లో ఒక రాజు మహారాణా సంగ్. ఇతను ఒక రాజపుట్ వీరుడు. మహారాణా సంగ్ అతను 1482లో జన్మించి 1528లో మరణించారు. అతను రాజస్థాన్లోని మేవార్, ప్రస్తుతం ఉదయపూర్, రాజస్థాన్ రాజ్యానికి చెందిన గొప్ప రాజ్పుత్ యోధుడు మరియు సమర్థవంతుడైన పాలకుడు. ఆయన సిసోడియా వంశానికి చెందినవారు. రాణా సంగ తన యుక్త వయసులో ఉన్నప్పుడు తన సోదరులతో జరిగిన గొడవలో తన యొక్క కన్నును కోల్పోయాడు. ఇబ్రహీం లోధి ఒకసారి రాణా సంగ మీదకి యుద్ధానికి వచ్చాడు. అప్పుడు బ్యాటిల్ ఆఫ్ కటోలి జరిగింది. ఆ బ్యాటిల్ ఆఫ్ కటోలిలో రాణా సంగ తన చెయ్యిని కోల్పోయాడు. అంతేకాకుండా బాణం వచ్చి తన కాలుకి గుచ్చుకోవడం వల్ల తన కాలు పనిచేయకుండా పోయింది. ఆ యుద్ధంలో రాణా సంగ గెలిచాడు, కానీ ఇబ్రహీం లోధి పారిపోయాడు. తన కొడుకుని రాణా సంగ బంధించాడు. కాబట్టి వజ్రాలు, వైడూర్యాలు ఇచ్చి తన కొడుకుని విడిపించుకున్నాడు ఇబ్రహీం లోధి. అతను మహారాణా రాణా రాయమాల్ కుమారుడు. రాజ్పుత్ యోధుల వీరత్వాన్ని, ధైర్యాన్ని ప్రపంచానికి చాటిన మహానాయకుడిగా రాణా సంగ్ చిరస్థాయిలో నిలిచిపోయారు. కేవలం భూపాలుడిగానే కాక ఉత్తమ యోధుడిగా, పరిపాలకుడిగా, రాజ్పుత్ ఐక్యతను సంకేతంగా నిలిచిన వీరుడు. అతను అనేక యుద్ధాల్లో పాల్గొని తన శౌర్యాన్ని చాటాడు. అతని జీవిత విశేషాల్లోకి వెళ్తే బాల్యంలోనే యుద్ధ విద్యల్లో ప్రావీణ్యం సంపాదించారు. తండ్రి మరణం తర్వాత 1808లో మేవార్ సింహాసనాన్ని అధిరోహించారు. తన పాలన కాలంలో గుజరాత్, ప్రస్తుత గాంధీనగర్, గుజరాత్, మల్వా, ప్రస్తుతం ఉజ్జయిని, మధ్యప్రదేశ్, ఢిల్లీ సుల్తానుల లోధి వంశీకులపై విజయాలు సాధించారు. 1727లో బాబర్తో కన్వా యుద్ధం చేశారు. ఇది భారతదేశ చరిత్రలో ఒక కీలకమైన సమరంగా నిలిచింది. యుద్ధాలలో అనేక గాయాలు పొందిన చివరి శ్వాస వరకు రాజ్పుత్ గౌరవాన్ని కాపాడేందుకు పాటుపడ్డారు. మహారాణా సంగ్ ఒక అసాధారణ యోధుడు. తన తెలివితేటలు, ధైర్య సాహసాలతో అనేక శత్రువులపై విజయం సాధించాడు. ఆయన యుద్ధ విధానం మిగతా రాజుల కంటే ప్రత్యేకమైనదిగా, సమర్థమైనదిగా నిలిచింది. మొదటిది రాణా సంగ్ యుద్ధ వ్యూహాల్లో మితవాద దైత్య వ్యూహం. తన రాజ్యం బలహీనపడకుండా ఉండేందుకు రాణా సంగ్ రాజ్పుత్ సామ్రాజ్యాలను ఐక్యం చేసేందుకు ప్రయత్నించాడు. ఇతర రాజ్పుత్ రాజ్యాలతో మైత్రి కుదుర్చుకొని ముస్లిం సుల్తానులకు వ్యతిరేకంగా ఒక బలమైన సైనిక కూటమిని నిర్మించాడు. గ్వాలియర్, అంబర్ ప్రస్తుతం జైపూర్, మార్వార్ ప్రస్తుతం జోధ్పూర్ వంటి రాజ్యాలను తన మద్దతుగా తెచ్చుకున్నాడు. రెండవది గుర్రపు స్వారీ ధోరణి. రాణా సంగ్ తన సైన్యంలో అత్యధికంగా గుర్రస్వారీ దళానికి ప్రాధాన్యం ఇచ్చేవాడు. గుర్రాలపై ఉత్సాహంగా ముందుకు దూకి శత్రువులపై ఆకస్మిక దాడులు చేయడంలో అతని ప్రత్యేక నైపుణ్యం ఉండేది. రాజ్పుత్ గుర్రాల దళం చాలా వేగంగా విరుచుకుపడి శత్రువులను చిత్తు చేసేది. మూడవది ఆకస్మిక దాడుల వ్యూహం. రాణా సంగ్ ఆకస్మిక దాడులను ఉపయోగించి శత్రువులను మభ్యపెట్టేవారు. శత్రువుల బలమైన ప్రదేశాలను ముందు గుర్తించి అర్ధరాత్రి దాడులు చేసి వారిని పరాజయం చేసేవాడు. కొండ ప్రాంతాల్లో గొరిల్లా యుద్ధాన్ని ఎక్కువగా ఉపయోగించాడు. అతను ఎన్ని యుద్ధాల్లో గెలిచినా అతని జీవితాన్ని మార్చడానికి ఒక్క యుద్ధం చాలు, అదే ఖాన్వా యుద్ధం. రాణా సంగ్
మేవార్ సామ్రాజ్యానికి దీటమైన పరిరక్షకుడు. ముఘల్ చక్రవర్తి బాబర్ను భారత భూమి నుండి తరిమేయాలని సంకల్పించాడు. అయితే ఖాన్వా యుద్ధం అతని జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ యుద్ధంలో ఆయన ఓడిపోయాడు, కానీ భారతీయ వీరత్వానికి ఒక శాశ్వతమైన గుర్తుగా నిలిచాడు. ఖాన్వా యుద్ధానికి ముందు అతను ఒకటే అనుకున్నారు: బాబర్ను భారతదేశం నుంచి తరిమేయాలి, ఇంకా రాజపుత్రులందరినీ ఏకతాటిపై నడిపించాలి. ఇందులో రాణా సంగ్ సైన్యం 80,000 మంది అయితే బాబర్ సైన్యంలో 50,000 మంది మాత్రమే. యుద్ధ పద్ధతి: రాణా సంగ్ సాంప్రదాయ పద్ధతిలో పోరాడారు, గుర్రపు స్వారీలు, ఖడ్గదారులు. అదే బాబర్ అయితే తురుగ్మా వ్యూహం అంటే తుపాకీలతో పోరాటం చేశారు. మనము ఎంత గొప్ప వీరులమైనా మనకంటూ ఆధునికత తెలియాలి కదా. సో అతనికి ఎలాంటి ఆధునికత తెలీదు. ఖాన్వా యుద్ధం ఘటనలు: అందులో ఉదయం యుద్ధం ప్రారంభం అవ్వగానే రాణా సంగ్ తన సైన్యాన్ని 5 విభాగాలుగా విభజించారు. అతని గుర్రపు స్వారలు మొదట్లో బాబర్ సైన్యంపై బలమైన దాడి చేశారు. రాణా సంగ్ సైన్యం అత్యధిక ధైర్యంతో యుద్ధరంగాన్ని ఏలింది. మొదట్లో రాజపుత్రులు మొఘల్ సామ్రాజ్యాన్ని వెనక్కి తొక్కారు. మధ్యాహ్నం బాబర్ వ్యూహం ప్రారంభం. బాబర్ తులుగ్మా వ్యూహం, అర్ధచంద్ర వ్యూహం అమలు చేశాడు. ఆ వ్యూహంలో రాజపుత్రుల సైన్యాన్ని లోపలికి లాక్కొని చుట్టుముట్టడం. బాబర్ తుపాకులతో దాడి ప్రారంభించాడు. రాజపుత్రులు తుపాకులపై అంతగా అనుభవం లేకపోవడంతో పెద్ద నష్టాన్ని ఎదుర్కొన్నారు. బాబర్ తన సైన్యాన్ని విభజించి ఆమరణ పోరాటం చేశారు. రాజుల పుత్రులు గుర్ర స్వారీలు బలహీనమయ్యారు. తుపాకుల దాడికి పెద్ద నష్టం చవిచూశారు. సాయంత్రం నమ్మక ద్రోహం మరియు పరాజయం. రాణా సంగ్ సైన్యంలో కొంతమంది అనుచరులు బాబర్కు మద్దతుగా మారారు. ఒక గుజరాతీ సైన్యాధిపతి, కొన్ని రాజ్యాలు పోరాటం నుండి బయటపడ్డాయి. రాణా సంగ్ సైన్యం నలుచెరల నుంచి చుట్టుముట్టబడింది. చివరకు బాబర్ పూర్తిగా విజయం సాధించాడు. రాణా సంగ్ తీవ్రమైన గాయాలతో తన అనుచరులతో పాటు పర్వత ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. ఖాన్వా యుద్ధం తర్వాత రాణా సంగ్ ఏమయ్యాడు? గాయాల కారణంగా 1728లో రాణా సంగ్ మరణించారని కొంతమంది చెప్తారు. మరికొంతమంది తనను మోసం చేసిన అనుచరులే అతనికి మెల్లిగా చంపేసే విషాన్ని ఇచ్చి అది న్యాచురల్ డెత్గా ప్రకటించేలా చేశారని కొంతమంది చెప్తారు. కానీ ఆయన ఎలా చనిపోయారో ఎవ్వరికీ తెలీదు. ఖాన్వా యుద్ధం ప్రాముఖ్యత: గెలుపు ఎవరిదైనా గౌరవం మాత్రం రాణా సంగ్దే. బాబర్ ఖాన్వా యుద్ధంలో మొఘల్ సామ్రాజ్యం భారతదేశంలో పునాదులు వేసుకుంది. రాణా సంగ్ పరాజయం పాలైన భారతదేశ చరిత్రలో గౌరవంగా నిలిచిపోయాడు. రాజపుత్రుల ధైర్యానికి ప్రతీకగా రాణా సంగ్ను ఇప్పటికీ గౌరవిస్తారు. ఇది మొఘల్ వ్యూహపరమైన విజయం, కానీ రాజపుత్రుల వీరత్వానికి తక్కువేం చేయలేం. రాణా సంగ్ ఓడిపోయిన భారత చరిత్రలో చిరస్మరణీయం. బాబర్ తన ఆత్మకథ అయినటువంటి బాబర్ నామాలో రాణా సంగ్ తనకి ఒక మాట ఇచ్చాడని చెప్పాడు. అందులో బాబర్ ఎప్పుడైతే ఇబ్రహీం మీదకి యుద్ధానికి వెళ్తాడో అప్పుడు రాణా సంగ్ తనకి సహాయం చేస్తానని మాట ఇచ్చాడంట. కానీ రాణా సంగ్ రాలేదంట. ఇది నేను వెన్నుపోటుగా భావించి రాణా సంగ్ మీదకి యుద్ధానికి వెళ్ళినట్టు అందులో రాసి ఉంచారు.